ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ లార్డ్. ప్రభు నందు ప్రేమైన వాళ్ళరా అందరూ ఉన్నారు కదా. దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. 118వ కీర్తన 22, 23, 24 వచనాలు ధ్యానం చేద్దాం. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి, మూలకు తలరాయి ఆయన. అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని అందు మనం ఉజ్జయించి సంతోషించడం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, మరొకసారి నీ దాసుని మరుగు చేసి ఆత్మచేత సంధించి నోటికి మాటలు అందించి నాలుకను వశపరుచుకొని కుటుంబం వేయబడిన అతి బంగారు మాటలు వచ్చిస్తుండగా నీ వాక్యాన్ని మాకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఈ కీర్తనాకారుడు చక్కని మాటను ఇక్కడ అందిస్తున్నాడు. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి. చూడండి, మనం ఇల్లు కట్టేటప్పుడు ఇటుకలను పేర్చుతూ ఒక మూలకి కట్టేటప్పుడు ఇటుకను కొట్టి అక్కడికి సరిపోయే రాయిని అక్కడ పెట్టి మేస్త్రి గారు చక్కగా దాన్ని ఆ మధ్య ఇటు అటు కలిపే ఆ గోడల మధ్యలో వాటిని పెట్టి చక్కగా అమరుస్తారు. అప్పుడు మిగిలిన ఆ రాళ్ళు క్రింద పెట్టేస్తారు. అయితే ఒక్కోసారి ఈ రాయి దేనికి పనికిరాదు అని మనం అనుకుంటాం. కానీ ఆ మేస్త్రి అలాంటి కొట్టిన రాళ్ళన్నిటిని ఒక పక్కన పెడతాడు. అలా మూలకి ముఖ్యంగా ఆ రాళ్ళనే ఉపయోగిస్తాడు, ఆ ఇటుకల్ని ఉపయోగిస్తాడు. కాబట్టి ఈ లోకంలో కూడా నిషేధించబడిన వాళ్ళు, లోకము చేత అవమానించబడిన వాళ్ళు, తిరస్కారం పొందిన వాళ్ళు, దేనికి పనికి రారు అనుకుని లోకం వదిలేస్తే దేవుడు అలాంటి వాళ్ళని ప్రత్యేకించి తాను ఏర్పాటు చేసుకొని వారిని దేవుడు తన పని కోసం ఉపయోగించుకుంటాడు. అప్పుడు వారిని దేవుడు దీవించి ఆశీర్వదించి ఫలింపచేసి వారి పేరును కూడా ఘనతకెక్కేటట్లుగా దేవుడు చేస్తాడు. కాబట్టి ఒక నిషేధించబడిన రాయి కొన్ని ప్రదేశాలకు అది ఎలాగ అవసరమో, ఈ లోకంలో ఎవరైతే పనికిరారో అని అనుకుంటారో వారిని దేవుడు వాడుకొని పనికొచ్చే వారిగా చేస్తాడు. కాబట్టి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి, మూలకు తలరాయి ఆయన. అలాగే దేవుని చేతిలో మనం పడ్డాక నిషేధించబడిన వాళ్ళమైనప్పటికీ కూడా అనేక మందికి, అనేక కుటుంబాలకు మనము దీవెనకరమైన వ్యక్తులము కాగలుగుతాం. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ లోకంలో మనుషులు నిషేధించిన వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. కాబట్టి ఈ రోజున ఎంతో మంది ఉన్నతమైన వారిని ప్రక్కన పెట్టి దేవుడు తన పిలుపును సామాన్యమైన ప్రజలకు, బుద్ధి లేని వారికి, లేకపోతే జ్ఞానము లేని వారికి, పడిపోయిన వారికి, ఈ లోకంలో ఎందుకు పనికిరారు అనుకున్న వారికి దేవుడు ఆ యొక్క అవకాశాన్ని ఇచ్చి వాడుకోవటం అనేది గొప్ప విషయం. అందుకనే అంటున్నాడు, అది యెహోవా వల్ల కలిగినది అని మన కన్నులకు ఆశ్చర్యం. నిజమే, ఇది దేవుని వల్ల కలిగిందే తప్ప మరి చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఒక్కోసారి నన్ను నేను పరిశీలించుకుంటే నేను ఎంతమందికి ఈ రోజున వాక్యం చెప్తున్నానంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. నాకు అసలు ఏమీ రాదు, కానీ దేవుడు నన్ను ఈ రోజున తన పనికి ఉపయోగించుకుంటున్నాడని దేవుని స్తుతిస్తూ ఉంటుంటాను. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ లోకంలో మీరు పనికిరారని ఎవరైనా అంటే మీరు బాధపడవద్దు, మీరు దేవునికి పనికి వస్తారు. కాబట్టి అదే విశ్వాసంతో దేవుని వైపు చూడండి, దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఇక్కడ అంటున్నాడు, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము. నిజమే, దేవుడు ప్రత్యేకమైన దినాన్ని దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు. అదే నీ జీవితంలో ప్రత్యేకమైన దినము. ఆ రోజున దేవుని స్తుతించు, దేవుని చేతిలోను పడు. దేవుడు రమ్మన్నప్పుడు సాకులు పెట్టకుండా, వెనకడుగు వేయకుండా దేవుని చేతిలో ఒదిగిపో.
దేవుడు తనకు పనికి వచ్చే రాయిగా దేవుడు నిన్ను ఉపయోగించుకుంటాడు. నీ జీవితాన్ని ఆయన ఎంత ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు మారుస్తాడు. నీ జీవితము అనేక మందికి ఆశీర్వాదకరమైన జీవితంగా దేవుడు మలుస్తాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేనికి నిరాశపడకండి. ఈ లోకం మనల్ని ఉపయోగించుకోవట్లేదని, పొగడట్లేదని, లేకపోతే మనం ఎందుకు పనికిరాని వాళ్ళమని నిరాశ నిస్సులతో ఉన్నారా? ప్రభువుని ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నీకు పనికి వచ్చే సాధనముగా నన్ను కూడా మార్చుకో అని ప్రార్థించి దేవుడు తప్పకుండా నిషేధించబడిన రాయిని ఎలాగైతే ఆ మేస్త్రి గారు ఎలాగైతే ఉపయోగిస్తారో అలాగే నిషేధించబడిన నీ జీవితాన్ని నిన్ను దేవుడు వాడుకొని ఉన్నతమైన స్థితిలోనికి పెడతాడు. దేవుడు నిన్ను దీవించును కాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మా తండ్రి, మరొకసారి నీ వాక్యం ద్వారా మాట్లాడి నీ మాటలన్నిటిని బట్టి నీ నామాన్ని మహింపరుస్తున్నాం. ఈ వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు రక్షణ పుట్టినరోజు జరుపుకుంటున్న రాజు కిరణ్ అలాగే అర్చన, వీరిని దేవుడు దీవించి వారి రక్షణలో వారి జీవితాంతం కడవరకు చక్కగా నడిచేలాగా దేవుడిచ్చిన మరొక దయా కిరీటాన్ని ధరింప చేసుకొని మరి సంపూర్ణమైన ఆశీర్వాదాలతో ఆత్మలో అన్ని విషయాలు వర్ధిల్లేలాగా వారిని ఆశీర్వదించును కాక. ఆమేన్. మనసు పొందితే పరము నీదే కదా, పాపి మనసు మారితే యేసుకానందము. సత్యములో జీవములో మార్గములో నువ్వు నడుచుకో, సత్యములో జీవములో మార్గములో నువ్వు నడుచుకో. సత్యములో నడచిన ధన్యు